తెలుగుదేశం పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షునిగా జిల్లాలోని పార్టీని తిరుగులేని శక్తిగా నిలబెట్టి 100కి 100 మార్కులు తెచ్చుకుంటామని టీడీపీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు రుడా చైర్మన్ రాజానగరం టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి పేర్కొన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా బొడ్డు వెంకటరమణ చౌదరి, ప్రధాన కార్యదర్శిగా కాశీ నవీన్ తదితర 40 మందితో కూడిన జిల్లా కార్యవర్గంతో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, శాసనమండలి మాజీ ఉపాస భారతిరెడ్డి సుబ్రహ్మణ్యం ప్రమాణ స్వీకారం చేయించారు. స్థానిక చెరుకూరి కళ్యాణ మండపంలో అట్టహాసంగా జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ వేడుకల్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, జోన్ 2 కోఆర్డినేటర్ సుజయ్ కృష్ణ రంగారావు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మొప్పిడి వెంకటేశ్వరరావు, మద్దిపాటి వెంకటరాజు, బండారు సత్యానందరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, షట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబు, కమెడియన్ భద్రం, మహాసేన రాజేష్, పిక్కి నాగేంద్ర, నర్సిపల్లి హారిక తదితరులు నూతన కార్యవర్గాన్ని అభినందించారు. టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ల గోవింద్ అధ్యక్షతన జరిగిన సభలో నేతలు మాట్లాడుతూ పార్టీని తిరుగులేని శక్తిగా నిలబెట్టి 2029లో పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడం లక్ష్యంగా నూతన కమిటీ పనిచేయాలన్నారు. బొడ్డు వెంకటరమణ చౌదరి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమన్నారు. పార్టీ కోసం ప్రాణాలైనా అర్పించే అంకిత భావం గల కార్యకర్తలు ఉండటం పార్టీ గొప్పతనమన్నారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో సమన్వయంతో పనిచేస్తామన్నారు. ఒట్టిట్టు విశ్వాసం కాదండి, దానికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా 3 కారణాలు మీకు వివరిస్తా. ఇక్కడ కార్యకర్తలు, తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అత్యంత కమిట్మెంట్తో, అంటే పార్టీ కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడినటువంటి కార్యకర్తలు మనకున్నారు. ఈ కార్యకర్తల యొక్క కమిట్మెంట్ నేను ఒక ఇన్ఛార్జిగా, ఒక రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా స్వయంగా నేను గత 2-3 ఏళ్ళుగా చూస్తున్నా. ఈ 2-3 ఏళ్ళలో వారు ఏ విధంగా, నేను జస్ట్ 2 ఏళ్ళ ముందు వారి దగ్గరికి కొత్తగా వెళ్ళినప్పుడు ఎంత కమిట్మెంట్తో వారు నా కోసం కృషి చేశారో, నా ఎదుగుదలలో ప్రతి అడుగు కూడా ఈ రాజానగర్ నియోజకవర్గ కార్యకర్తలు ఉందని చెప్పేసి నేను గర్వంగా చెప్పగలుగుతున్నా. ఏ కార్యక్రమం చేసినా 100% కమిట్మెంట్తో ఏ విధంగా చేశారో నేను స్వయంగా గమనిస్తున్నాను. కాబట్టి మన తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు మనకి ప్రథమ బలంగా నేను భావిస్తున్నా. రెండో అంశం, 7 నియోజకవర్గాల్లో కూడా బలమైనటువంటి నాయకత్వం మనకుంది.